అప్పుడు ఊళ్ళకి ఎవరన్నా కోతులను ఆడిచ్చేటోడొస్తే ఊరంతా ఎగబడి చూసేది. వాని కాడు ఉండేది ఒకటే కోతి గాని అది చేసే అల్లరి శాతలకు అందరూ కిల్లర కిల్లర నవ్వేది. ఆ టెంక ఏ పావులో పరుకో దానం చేసేది. కానీ రోజులు మారినాయి. కోతులు ఆడిచ్చేటోడు పోయి కోతుల మంద ఊర్ల మీద పడుతుంది. ఈ కోతులు పాడగాను ఉన్నతాన ఉండయమ్మ. ఇక చూడు జగిత్యాల జిల్లాల పంట ఎట్లా నాశనం చేసినాయో. భీమారం మండలం కమ్మరిపేటలు ఉండే గీ రైతు మక్క పంట సాగు చేసిండు. అయితే పంట చేతికొస్తుందనుకున్న యాళ్ళ కోతులు మందకు మందే చేను మీద ఇరుసుకబడి కంకులన్నీ కొరికి పాడి చేసినాయి. 3 ఎకరాలలో వేసిన పంట 3 గంటలు కాదు 30 నిమిషాలలో పొతం పెట్టి అవతల పడ్డాయి. ఈగేముంది చేనంతా గీ తీర్ల సత్యనాశ అయ్యింది. ఎటు చూసినా శిల్లంకొల్లమైన కంకులే. ఏం తక్కువ 600 కోతులు ఎగబడి చేసిన కథ గీది. బుక్కలకు బుక్కలు పెట్టి ఆ టెంక ఉత్త కంకులు మాకెందుకన్నట్లు ఏడబడితే ఆడ పారేసి ఆడ్నుంచెల్లి గిల్లైనాయి. ఇక గిట్లయిందని తెలవంగానే రైతులు చేనుకాడికొచ్చి మస్తు బాధపడ్డారు. చేతికొచ్చిన పంట అన్యాయంగా కోతుల పాలయ్యింది. జర సర్కారోళ్ళే మమ్మల్ని ఆదుకోవాలి, లేకుంటే మేము అన్యాయం అయిపోతామని వాళ్ళ బాధనంతా చెప్పుకోర్రు. మరిగా అధికారులు ఏం చేస్తారో, సర్కార్ వీళ్ళ బాధను ఎట్లా అరుచుకుంటారో చూడాలి. ఇక ఇదేట్లుంటే ఇదే జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న గుడి కాడ కోతుల మంద ఎప్పటి నుంచో తిష్టేసింది. అయితే మల్యాల కాడ కొందరెవల్లో బయటి కోతులను తెచ్చి ఇడిచిపెట్టిపోయిర్రట. ఆగొగ్గా ముచ్చట పసిగట్టిన ఈ గుడి కాడి కోతులు మా ఏరియాకు మీరెట్లా వస్తారా అని వచ్చిన కోతుల మీదికి మందకు మంద ఎగబడి దాడి చేసి అట్లా 2 కోతుల గుంపులు రోడ్డు మీద జవడానికి దిగితే ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఇక ఈ ముచ్చటంతా ఫోన్ల వీడియోలు ఫోటోలు తీసిన అక్కడి జనాలు ఓ ప్రాంతం కుక్క మరో ప్రాంతం దిక్కుపోతే కొట్లాటలు కాంగ చూసినాం గాని ఈ కోతులు కూడా అదే నమూనాలో కొట్టుకోబట్టే కదా అని చిత్రపోయి చూసిర్రు. ఏదేమైనా ఈసారి సర్పంచ్ ఎలక్షన్లకు దిగేటోళ్లకు కోతులతోని పెద్ద శరవచ్చి పడ్డది. ఊళ్ళో కోతుల బాధ తప్పించిన వాళ్ళకే ఓట్లేస్తామని జనాలు అంటుండేటాళ్లకు రేపు వీటిని ఎట్లా ఎల్లగొట్టాలో ఏమో అని తలకాయలు పట్టుకుంటుర్రు శాన దిక్కుల్లా. మరి వీటి గోసనెట్లా బాపుతారో ఏమో చూసుకుంటా పోవాలి.